గురుగారు తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ 6 మాసాల్లో ఎలా ఉండబోతుంది? ఇంకా మోసపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఫలితాలున్నాయా? అలానే ద్వాదశ రాశిలోటి మీనరాశి. మీనరాశి వారికి జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటే కనుక గ్రహాల రీత్యా కూడా మార్పిడి చెందుతుంది. కాబట్టి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా కర్కాటక రాశి సంచరిస్తున్నారు. మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కర్కాటక రాశి సంచరిస్తున్నాడు. అలానే మనకి ఇప్పుడు రవి కూడా మారుతూ ఉన్నాడు. అలానే బుధుడు కూడా మారి ఉన్నాడు. ఇప్పుడు బుధుడు కూడా కర్కాటక రాశిలోకి వచ్చేసిన వక్ర చూపుతో చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహరీత్యా కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు చూసినట్టయితే సింహరాశిలో కేతు ఉన్నాడు. అలానే ఇటు చూసిన 11వ స్థానంలో వారికి రాహు ఉన్నారు. ఇలాంటి గ్రహరీత్యా కూడా చూసినట్టయితే స్వస్థానంలో శని ఉన్నాడు. ఇవన్నీ కూడా చూసినట్టయితే కనుక ములుగు నీతిని తాటిగా పడిందా అనుకునే విధంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా వెనక్కి రావటము, అనుకున్న పనులు ముందుకెళ్ళలేకపోవటము, అష్టదిబ్బందన అవటము, అలానే విఘ్నాలు కలగటము, ఎవరొకరు వచ్చేసి మళ్ళీ ఆపడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం చిన్నగా ఉండాలి, అంటే మాట్లాడకుండా చేసుకుని వీరి పని వీరు చేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి నరదిష్టి నరకోశం కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. వీరు చాలా సెన్సిటివ్ అనమాట. వీరితో ఎక్కువగా మాట్లాడితే కనుక చాలా సెన్సిటివ్గా దగ్గర అవుతూ ఉంటారు. ప్రేమ అభిమానం ఎక్కువ చూపిస్తూ ఉంటారు. వీరికి ఒకసారి దూరం అయ్యారంటే మాత్రం జీవితంలో దగ్గర అవ్వలేరు. అలాంటి వ్యక్తులు ఉంటారన్నమాట. వీరు అలాంటి వ్యక్తులతో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్. వీరిని కబక్కన ఎవరైనా దగ్గర అయ్యారంటే వారింతలో వాడు దూరం అవ్వాల్సింది కానీ వీరు దూరం చేయరు. ఒకవేళ దూరం అయినా మనసులో పెట్టుకుని బాధపడతా చెప్తే బయటకు ఎక్స్ప్రెస్ చేయలేరు. అంత సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా ఎదుగుతుంది. అంటే ఒక ఇంట్లో మీనరాశి వారు ఒక ఇంట్లో పుట్టారు అంటే కనుక ఆ మీనరాశి వారి వలన ఇల్లు కూడా ప్రఖ్యాతి కాంచుతుంది. ఇల్లు కూడా పెద్ద స్థాయిలోకి వస్తుంది. కాబట్టి అలాంటి వారిని ఒక దేవతా దేవుడిగా కొలుచుకుంటూ ఉండాలి. అందుకే వాళ్ళని ఎక్కువగా బాధ పెట్టకూడదు. అలానే వారికి లైఫ్లో కూడా చాలా కష్టపడితేనే సక్సెస్ ఉంటుంది, చాలా కష్టపడితేనే ఇది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకు అంటే కనుక వారు ఎప్పుడు కూడా నరదిస్తూ ఉంటుంటారు. సెన్సిటివ్ తత్వం కాబట్టి వారి మీద ఎక్కువ నరదిస్తూ ఉంటుంది. ఎవరైనా మోసం చేసే తత్వం ఉంది అంటే కనుక మీనరాశి వాళ్ళని ఇట్టే మోసం చేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు ఎదుటి వ్యక్తుల్ని. అంత సెన్సిటివ్ తత్వంతో ఉంటుంటారు. అలానే వీరికి ఫుడ్ కోర్ట్స్ కానీ అక్వేరియం షాప్స్ కానీ మనకి ఇది ఉంటే చూసారా, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఉప్పు ఇలాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. మునగ చెట్లు, తోట చెట్టు, మునగ, సపోటా, దానిమ్మ, మామిడి ఇలాంటి పంటలు పండించుకునే దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. నిమ్మ, దానిమ్మ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి పంటలు పండించే రైతులకు కానీ మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ అలాంటి రంగాల్లో వీరికి ఆయుర్వేదిక్, హోమియోపతి, ఎల్లోపతి, న్యాచురోపతి, న్యూరోపతి ఇలాంటి వాటిల్లో వీరికి రాణించేదానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. డాక్టర్గా వీళ్ళు రాణించేదానికి ఎక్కువ శాతం వీరు చూపించుకుంటూ ఉంటారనమాట. అలానే బ్యాంకింగ్ రంగాలు కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. వీరు చదువుకుంటే మాత్రం అద్భుతంగా చదువుకుంటుంటారు. కాబట్టి వీరిని డిస్టర్బ్ చేయకుండా చదువుకునే చేయాలి. అలానే విదేశీయానం కూడా వీరికి కనిపిస్తూ ఉంది. వీరిని విదేశాలు వెళ్ళాలంటే కనుక ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలు వెళ్ళేదానికి కూడా కనిపిస్తుంది. ఈ యొక్క వీరి పైన అంటే ఈ యొక్క మీనరాశి వారి పైన నరదిష్టి నరకోశం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి వీరు ప్రతి 3 మాసాలకు ఒకసారి లేదా మాసంలో ఒకసారి చేయగలిగితే కనుక మనకి ఎంతో కొంత చిన్న కాయిన్ రూపు, ఏదో ఒక రూపు తీసుకొని, ఏది సిల్వర్ది, వెండిది ఏదైనా రూపు తీసుకొని దాంతోపాటు 1 కిలో బియ్యం ఎక్కడైనా బ్రాహ్మణోత్తముడికి కానీ ఎక్కడైనా దానం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ 2 ఇవ్వడం ద్వారా చంద్రుని యొక్క అనుగ్రహం వీరి మీద ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వీరి మనసు, మైండ్ కేంద్రీకృతమయ్యేసి ఎదుటి వారి మీద ఎక్కువగా ఇబ్బంది పడకుండా, బాధపడకుండా వీరి పని వీరు చేసుకునేలాగా ఎప్పుడు మోసపోకుండా ఉండేదానికైతే కనిపిస్తూ ఉంది. అలానే వీరికి లవ్ మ్యారేజ్ సెట్ అవుతుంది, అరేంజ్ మ్యారేజే సెట్ అవుతుంది. ఎక్కడైనా మంచి సంబంధం చూసుకుంటే కనుక ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోకపోతే మంచిది. అందుకనే ఏ సంబంధం దిక్కుననే చెప్పట్లేదు. కాబట్టి లవ్ మ్యారేజ్ వీరికి సెట్ అవుతుంది. జీవితంలో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు. అలానే వీరికి ఈ 6 మాసాలు కలిసి రావాలనుకుంటే కనుక ఇలాంటి రంగాల్లో ముందుకు వెళ్తే కనుక అద్భుతంగా ఉంటుంది. ఇక రాజకీయ రంగం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ముందు చూపు వెళ్ళొచ్చు. అలానే వీరికి ఒక 3-4 బట్టలు దానం చేస్తే వీరికి అద్భుతంగా ఉంటుంది. చుట్టాలకి, బంధుమిత్రులకి చేయకూడదు. ఎవరైనా అడుక్కునే వరకు, బయట వరకు, పేద వరకు బట్టలు దానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వినాదాశ్రమం, వృద్ధాశ్రమంలో కూడా వీరు దానం చేసుకోవచ్చు. అలానే గ్రహరీత్యా అన్ని కూడా బాగుండే కాబట్టి వీరు చంద్రుడి గ్రహం ఉంటుంది. చంద్రుడి గ్రహానికి పాలతో అభిషేకం చేసుకోవాలి. పంచామృత అభిషేకంతో వీరు సుబ్రహ్మణ్య స్వామికి కానీ, అయ్యప్ప స్వామికి కానీ, అలానే నాగపడేలు కానీ అభిషేకం చేసుకుంటే వీరికి ఉన్నటువంటి గ్రహదోషాలు కొంతమేర ఉపశమనం కనిపిస్తుంది. పంచామృత అభిషేకం ఎప్పుడైనా ఒకసారి శివాలయాల్లో ఆరాధించుకుంటూ ఉండాలి. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే వైట్ అండ్ బ్లాక్, ఈ 2 కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తే. బిస్కెట్ కలర్ కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది. వైలెట్ కలర్ కూడా వీరికి కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 2, 4 2 నెంబర్ వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటే, కలిసి వచ్చే దిక్కు తూర్పు, ఉత్తరం 2 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటే. ఇంకా వీరికి ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ప్రతిరోజు కూడా కర్పూరం బిళ్ళలు దిష్టి తీసుకొని ముందు వేసుకొని కాల్చుకుంటే వీరికి అద్భుతంగా నరదిష్టి అనేది వెళ్ళిపోతుంది. వీరు స్నానం చేసే నీటిలో ఉప్పు కానీ కర్పూరం కానీ వేసుకొని స్నానం చేస్తే కూడా వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే పన్నీరు కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయొచ్చు. ఇలా స్నానం చేస్తే నరదిష్టి, నరకోశ, శత్రుపీడ, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్యలే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా, మైండ్ పరంగా, మెచ్యూర్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలానే ప్రతి నిత్యం కూడా వీరు చేసుకోవాల్సింది అంటే కనుక చంద్రుడికి ధ్యానం కానీ, చంద్రుడికి జపం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్ఫటికమాలతో చేసుకుంటూ ఉండాలి. స్ఫటికమాలతో చంద్రుడికి చేయాలంటే కనీసం రోజుకి 2000 లేకపోయినా 200 చేసుకోవచ్చు. 202 సార్లు చంద్రుడికి
ధ్యానం కానీ జపం కానీ చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ బాణం బియ్యం దానం ఇస్తే సరిపోతుంది. ఎన్ని రంగాల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారు. ఎవరిని నమ్మకూడదు, ఎవరికి పెట్టుబడి పెట్టకూడదు, ఎవరిని నమ్మి పార్ట్నర్షిప్ వ్యాపారంలో చేర్చుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా వీరిపైన వీరి మంచితనాన్ని తట్టుకోలేక వీరిపైన చెడు దృష్టితో చూసేసి అన్ని రకాల ఇబ్బందులు పెట్టేటువంటి యోచన ఉంటే కనుక అది గ్రహరీత్యానో, జాతకరీత్యానో, గోచారరీత్యానో, దశాంతరీత్యానో కాదు. అలా ఇబ్బంది బాధపడతా ఉంటే మాత్రం అది మీ పైన ఏదో జరుగుతుంది, చేశారని అర్థము. అలాంటివి ఏమైనా ఉంటే సమీపంలో గురువు ఉంటే కనుక గురువుని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇంకా ఏమైనా ఉంటే కూడా గురువుకి సంప్రదించవచ్చు. ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అయితే ఖచ్చితంగా వీరు అదృష్టవంతులు అవ్వచ్చు. అన్ని రకాలు కూడా 6 మాసాలు కూడా బాగుంటుంది.